వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్ పై నిషేధం. కారణం ఇదే. సౌందర్య ఉత్పత్తుల దగ్గర నుంచి దుస్తులు చివరికి హెయిర్ స్టైల్ పై కూడా ఆంక్షలు అమలు చేస్తున్న దేశం ఏది అంటే టక్కున చెప్పే పేరు ఉత్తర కొరియా అని. అక్కడ కిమ్ మామ రాజ్యంలో అమలు చేస్తున్న నిబంధనలు అవి మీరితే విధిస్తున్న శిక్షల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ కిమ్ మాటే శాసనం. ఈ నేపథ్యంలో తాజాగా రెడ్ లిప్స్టిక్ పై కూడా ఉత్తర కొరియాలో నిషేధం విధించబడింది. అవును, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేరు చెప్పగానే ఆ దేశంలో ప్రజలు పడుతున్న కష్టాలు, అందుకు కారణమైన అతడు అమలుకు తెచ్చిన కఠిన చట్టాలు గుర్తుకు వస్తాయనేది తెలిసిన విషయమే. ఆ దేశంలో ప్రతి మనిషి ఎలా బ్రతకాలి, ఎలా చూడాలి, ఏం తినాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి అని కిమ్ ఇష్ట ప్రకారమే జరగాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే తాజాగా మహిళలు రెడ్ లిప్స్టిక్ ని వాడొద్దనే మరో నిబంధనను తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన కారణం ఆశ్చర్యకరంగా ఉందని అంటున్నారు. తాజాగా నిషేధం విధించబడిన రెడ్ లిప్స్టిక్ ను ఉత్తర కొరియాలో అధినాయకత్వం పెట్టుబడిదారుగా విధానాన్ని సాంకేతికంగా భావిస్తాడట. ఇది కమ్యూనిస్టు పూర్తి వ్యతిరేకమని వారి బలమైన నమ్మకం. దీంతో రెడ్ లిప్స్టిక్ పై కిమ్ సెకండ్ థాట్ లేకుండా నిషేధించబడిందని చెబుతున్నారు. ప్రభుత్వం నిందించిన ఈ ఆంక్షలను ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు విధిస్తారు. ఒక్కోసారి భారీ జరిమానం కూడా కట్టాల్సి వస్తుంది. కాగా ఉత్తర కొరియాలో ఇప్పటికే మేకప్ పై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో జీన్స్ ధరించిన రోడ్డుపైనే కనిపిస్తే అక్కడే ఆపి మరోసారి వేసుకోకుండా వీలవ్వకుండా వాటిని కత్తిరించేస్తారు. కిమ్ చెప్పినట్లుగా జుట్టు లేకపోతే మాత్రం అప్పటికే స్పాట్ కటింగ్, ఇంకా మేకప్, జీన్స్, మోడర్న్ హెయిర్ స్టైల్స్, ఇప్పటికే లిప్స్టిక్ అక్కడి ప్రభుత్వం పాశ్చాత్య సంస్కారంగా భావిస్తుంది. దీంతో ఇలా పాశ్చాత్య సంస్కారంలో అనుమతిస్తే ప్రజలు క్రమంగా ఆయా దేశాల భావజాలానికి ఆకర్షితులవుతారేమోనని కిమ్ భయం అని చెబుతున్నారు. ఆ భయం స్థానంలో ప్రజలు నిరాడంబరంగా సహజంగా ఉండాలని కిమ్ ప్రభుత్వం చూస్తుందట.